మహావిజన్ న్యూస్. కనగల్ మండల పరిధిలో పర్వతగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నెలగొంద రాసి ముత్తయ్య ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు గ్రామ ప్రజలకు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే పర్వతగిరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నల్గొండ కనగల్ మండలం పర్వతగిరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి మనతో పాటు నెలగొండ రాసి ముత్తయ్య గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, మీరు ఈ గ్రామంలో అభివృద్ధి ప్రదంగా ఏం చేయాలనుకుంటున్నారు? ఓటర్లు మీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు? మీరు గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో నేను గెలవడం జరుగుతుంది. గెలవంగానే వెంబటే ఈ గుడి ఒక రామాలయ గుడి ఆగిపోయింది. ఆ రామాలయ గుడి మొదలు పెట్టేయాలి. ఏది మంత్రి గారి సహకారంతో దాన్ని పూర్తి చేసే పని ఫస్ట్ పూర్తి చేసే పని అదే. దాని తర్వాత డ్రైనేజీలు, సీసీ రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అవన్నీ బాగా చేయాలి. నేను ఎందుకంటే నేను ఇటువరకు మాజీ సర్పంచ్ని, నాకు అనుభవం ఉన్నది. ఆ ట్యాంక్ 60,000 నీళ్ళ ట్యాంక్ కట్టించిన, ఆ రోజు బోర్ వేయించిన. ఆ రోజు నీళ్లు లేకుండే ఊళ్ళో, నీళ్లు లేకుంటే నేను 2-3 బోర్లు వేసి ఊరికి సత్యసేవలంగా నీళ్లు తెచ్చినట్టు జరిగింది. రోడ్లు వేయించడం జరిగింది. గట్లా జరిగినాయి కాబట్టి నేను ఇప్పుడు మంత్రి గారు మంచిగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా అభివృద్ధి బాగా చేయాలని కోరుకుంటున్నా. మీరు ముఖ్యంగా యువతకు ఇచ్చే సందేశం ఏంది? యువత మీ తరపున ఎలా స్పందిస్తున్నారు? యువత మనకు మంచిగానే స్పందిస్తున్నారు. యువత అంతా మనమ్మటే ఉన్నారు. ఎందుకంటే మనకు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఏదైనా పనులు చేయడానికి ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, మంత్రి ఉన్నాడు కాబట్టి ఏదైనా పనులు అవుతాయి, ఏ పనులైనా అవుతాయి అని కోరుకుంటాం. మీరు గ్రామంలో ఇప్పటి వరకు ఇంత ముందుకు ఏమైనా మంచి పనులు చేశారా? ఆ పనులు చేసిన వాటికి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఇక టాంకి నేనే కట్టించిన, మంచినీళ్ళు కుమ్మరిగూడెం ఒక రోడ్డు వేయించిన, ఇక్కడ ముత్తలమ్మ రోడ్డు వేయించిన. కొత్త రోడ్లు ఆ రోజు అప్పుడు కొత్త బునాది లేని రోడ్లు, బునాది లేని రోడ్లు వేయించి కాబట్టి నాకు అక్కడ టాంకీలు కట్టించి అక్కడ బోర్లు వేయించి అప్పుడు నేను అవన్నీ చేసిన కాబట్టి అదంతా గుర్తిస్తున్నారు. నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి నేనే గెలుస్తానని కోరుకుంటున్నాను. ఓకే, అలాగే మనతో పాటు మరొక వ్యక్తి వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి ఇక్కడ చెనగాని భిక్షమయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ మీ దగ్గర ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? మీ ఊర్లో గ్రామ పంచాయతీ నుంచి ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు? వార్డు మెంబర్లుగా మీరు సర్పంచ్ గారికి ఏం సహకారం చేస్తున్నారు? ప్రజలు మీకు ఏ రకంగా స్వాగతిస్తున్నారు చెప్పండి. నేను పర్వతగిరి కాంగ్రెస్ బలపరిచిన వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం పార్టీ నిర్ణయించింది. దాని సందర్భంగా మేము ప్రత్యేకంగా కాంగ్రెస్కు ఉంగరం గుర్తు వచ్చింది, నాకు గ్యాస్ పోయి వచ్చింది. ఈ రెండింటికి అనుకూలంగా మేము చేసిన పనులు మునుపు ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తారంటే మునుపున్నోళ్ళు చేసారు, ఇప్పుడు కూడా మళ్ళా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు మా మీద ఎక్కువ దయదలుస్తారు. ఇంకొకటి పైన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలో ఉంది. ప్రతి ఒక్క గ్రామానికి రేషన్ కార్డు లేని వ్యక్తులకు కొత్త రేషన్ కార్డు రావటం కాంగ్రెస్ ప్రభుత్వమేను. సన్న బియ్యం ఇవ్వటము, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వటం కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వటము, తర్వాత గ్యాస్ సిలిండర్లు 500 సిలిండర్ ఇవ్వటము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నవి. ఉచిత కరెంటు మనకు 200 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం జరుగుతుంది. ఇటువంటి సంక్షేమ పదాలు జరగడం వలన కాంగ్రెస్ ముందంజల ఎక్కడనైనా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉందో ప్రత్యేకంగా గెలవడానికి సిద్ధపడి వారి త్యాగం చేస్తున్నాము. మేము చేసిన పనులు వాళ్ళందరికీ గుర్తింపుగా ఉన్నాయి.
ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్కే మొగ్గు చూపడం జరుగుతుంది. దానివల్ల మేము 3వ వార్డు గ్యాస్ పొయ్యి గుర్తుకు ఉంగరం గుర్తుకు 150 ఓట్లకు 120 ఓట్లు వచ్చే ప్రయత్నానికి మేము స్వాగతిస్తున్నాం అని. జై కాంగ్రెస్, జై తెలంగాణ. చీను ఇప్పుడే పిలిస్తే పొలంతో పోయింది. ఓకే, అదే విధంగా పర్వతగిరి గ్రామంలో మరొక వ్యక్తి వార్డు నెంబర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు నెంబర్ గా పోటీ చేసిన మనతో పాటు చనగోని రమణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మన గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మన ముత్తయ్య గారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మా ఇంటికానే ఉన్నాం. మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. మేము ఆయన ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ మా ఇంటికి సాయం చేసి గెలిపించాలని అనుకుంటున్నాం. మా వార్డులో 140 ఉన్నాయి. ఇయ్యాలని అనుకుంటున్నాం, గెలిపించాలి. మీ వార్డు ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చేయించాలి, వాళ్ళకి ఏమైనా పనులు శుభ్రం చేయాలి. మన వార్డులో 140 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లు వరకు ఓకేనా? రెడీ. అదే విధంగా పర్వతగిరి గ్రామంలో మన అభ్యర్థి ముత్తయ్య గారితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ముత్తయ్య గారితో పాటు ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. గ్రామస్తులు ఏ రకంగా ఎవరికి స్పందన ఉందో వారి విషయాల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముత్తయ్య గారి తరఫున ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీ గ్రామస్తులు? మా పర్వతగిరి గ్రామ పరిధిలోనే మొత్తం గ్రామ మహిళలు కానీ అది జెంట్స్ కానీ తండోపతండాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి నుంచి మహిళలు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ కానించైనా ఎప్పటి నుంచో ముత్తయ్య గారు సీనియర్గా పనిచేస్తున్నాడు. మరి మంత్రి గారు కూడా పిలిచి మరి ముత్తయ్య గారు అయితేనే మరి గ్రామ పంచాయతీ సాధ్యుడు అనేది ఆలోచనతోటి ముత్తయ్య గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ వార్డులలో కూడా మరి ప్రతి ఒక్కరు వార్డు మెంబర్లు కూడా తండోపతండాలుగా చేస్తున్నారు. రేపో ఎల్లుండో ఎలక్షన్ జరగబోతుంది. మరి భారీ మెజార్టీతో ముత్తయ్య గారు గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము. అందులో ఎలాంటి సన్నిధేయం లేదు. అందులో ఇదే మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి పర్వతగిరి గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కావడం ఇదే మొదటిసారి. మరి వారు వెనుకబడ్డ మా కులాల వారికి దక్కడం జరిగింది. వారికి కూడా మేము ఊరు ప్రజలంతా కూడా వారికి సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తు గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఓటేసి గెలిపిస్తాం. ముత్తయ్యకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు మీరు మీ గ్రామస్తులు? ఈ వరకు మాజీ సర్పంచ్ పనులు మంచి మనిషి చేసి అందు గురించి మెజార్టీ తోటి గెలిపియాలి. ఒక 150 ఓట్లతోటి గెలిపిస్తాం. గణేష్ గారు చెప్పండి, మీరు మీ సర్పంచ్ గారికి ఏ రకంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మీ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి గత మన చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ దానికి మా ఊర్లో ఏం పని చేయలేకపోయినారు. కాబట్టి ఈసారి మాకు అధికారం వచ్చింది, మాకు మంత్రి గారు చేతిలో ఉన్నారు కాబట్టి మాకు ఎస్టీకి వచ్చింది. ఈరోజు మా ఊర్లో ఈసారి మేము అందరం కలిసి 4వ వార్డు నేను పోటీ చేసిన. 4వ వార్డు అన్ని 10 వార్డులు మాయి. 10 వార్డులలో అందరం కలిసి ఈసారి అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ సీనియర్ నాయకుడు ఉన్నాడు ముత్తయ్య తెలగుంద్రాసి ముత్తయ్యని ఉంగరం గుర్తు ఓటేసి అందరిని గెలిపించాలని మేము. డ్రైనేజీలు ఉన్నాయి ఊర్లో, ఎక్కడ వేసిన కొంగడ అక్కడే ఉంది. ఏది డెవలపింగ్ లేక 10 సంవత్సరాలు వెనకబడి ఉన్నది ఊరు. దానికోసం మా ఊర్లో ఒక రాములవారి గుడి కూడా ఆగిపోయింది. రాములవారి గుడి కూడా మా మంత్రి గారు కూడా దృష్టి తీసుకోకపోతే మీరు గెలిచి రాగానే స్టార్ట్ చేస్తామని చెప్పినాడు. ఆల్రెడీ అది కూడా చేస్తాము. ఊర్లో ఏ సమస్య ఇచ్చినా కానీ మేము దానికి వెనకపోకుండా అన్నీ చేసి ఓకే చేస్తామని జనాలకు కోరుకుంటున్నాం. 1వ వార్డు. నా పేరు చెనగోని శంకర్ గౌడు. పర్వతగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఇప్పటి నుంచి కాదు, 1999లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆ రోజులలో నా చిన్నతనం ఉన్నప్పుడు మన పర్వతగిరి గ్రామానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఎవరికి అభ్యర్థి ఎవరున్నా కానీ వాళ్ళకు నేను ఎప్పుడు వెన్నంటూ ఉంటూ వాళ్ళకి సహాయం, వాళ్ళకి బలమైన కార్యకర్తగా వార్డు నుంచి కానీ సర్పంచ్ వరకు
కూడా నేను బలంగా పనిచేసి వారిని గెలిపించడం జరుగుతుంది. ఈ రోజు ఇంతకుముందు గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఏ మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. నాలాంటి వాళ్ళు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నెలకొండ రాసే ముత్తయ్య గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపాలని చెప్పేసి పర్వతగిరి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇదే సిచ్యువేషన్తో రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఇంకా భారీ మెజార్టీతో కూడా మేము గెలిపించబోతున్నాం. ఫస్ట్ వార్డు నుంచి మా అభ్యర్థి చెనగాని రమణ నిలబడుతున్నారు. వారిని కూడా ఫస్ట్ వార్డు అత్యధికంగా కూడా గెలిపించుకోవడామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.